అల్లం ఆవకాయ. అసలు సిసలైన తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. అల్లం ఫ్లేవర్‌తో టేస్ట్ అయితే అదిరిపోతుంది. ముందుగా పచ్చడి మామిడికాయలని చక్కగా కడిగి, తుడిచి ఇలా ముక్కలుగా కొట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ మామిడికాయ ముక్కలకి పక్కా కొలతలతో అల్లం ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందుకోసం ముందుగా పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లి నూనె కానీ లేదా నువ్వుల పప్పు నూనెను కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ గానుగ పట్టించిన పల్లి నూనెని తీసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. రెడీమేడ్‌గా పల్లి నూనె ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 300 ఎంఎల్ ఆయిల్‌ని తీసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్‌లో ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది. ఇలా ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె కొద్దిగా గోరువెచ్చగా అవ్వనివ్వాలి. నూనె వేడి తగ్గి ఇలా గోరువెచ్చగా అయినప్పుడు 250 గ్రామ్స్ అంటే పావు కేజీ అల్లం పేస్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లిని వేయట్లేదు. ఓన్లీ అల్లం పేస్ట్‌ని మాత్రమే వేసుకుంటున్నాను. నూనె ఏమాత్రం వేడిగా ఉన్నా స్టవ్ ఫ్లేమ్ ఆన్‌లో ఉంచి మీరు అల్లం పేస్ట్ వేసుకున్న ఆయిల్ అంతా కూడా పాన్‌లోంచి పొంగిపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్‌ని వేసుకుంటూ మొత్తం 250 గ్రామ్స్ అల్లం పేస్ట్‌ని వేసుకొని అలా ఆయిల్‌లో కలుపుకోవాలి. ముందుగా మనకి ఉండలుండలుగా అనిపిస్తుంది. నురుగు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇలా 1, 2 సార్లు కలుపుతూ ఉంటే చక్కగా నురుగంతా పోయి ఆయిల్‌లో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పోపు చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇందుకోసం నేనిక్కడ 1 కేజీ మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను కదా! వాటి టెంక మీద ఈ పేపర్ లాంటిదైతే ఉంటుంది. చేత్తో తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే నైఫ్‌తో కూడా తీసేసుకోవచ్చు. అలాగే ముక్కలన్నిటిని కూడా చక్కగా ఒక పొడి క్లాత్‌తో అంతా తుడిచిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. ఒక 100 ఎంఎల్ ఆయిల్ వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ముక్కల్లో వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వలన ముక్కలు తొందరగా మెత్తబడకుండా ఆవకాయలో చాలా కాలం పాటు గట్టిగా ఉంటాయి. ఆవకాయల్లోకి నేనెప్పుడు కూడా 3 మ్యాంగో మిర్చి పౌడర్‌నే యూజ్ చేస్తాను. 1 కేజీ మామిడికాయ ముక్కలకి మనకి 125 గ్రాముల కారం సరిపోతుంది. అయితే నేను 3 మ్యాంగో కారం 100 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాను. మిగతా 25 గ్రాములు ఎవరెస్ట్ టీ కలాల్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీని వలన పచ్చడి రంగు చాలా బావుంటుంది. మీరు ఎవరెస్ట్ టీ కలాల్ వద్దనుకుంటే మొత్తం 3 మ్యాంగో కారంనే వాడండి. అలాగే ఉప్పు వచ్చేసి అయోడైజ్డ్ ఉప్పు అస్సలు వాడొద్దు. పచ్చడి కెమికల్ స్మెల్ వచ్చేస్తుంది. మనకి బయట రాక్ సాల్ట్ అని దొరుకుతుంది కదా! గల్లుప్పు 4, 5 గంటలు ఎండలో పెట్టుకొని మిక్సీకి పట్టుకొని 250 గ్రాములు పావు కేజీ ఉప్పు తీసుకోండి. లేదా మార్కెట్‌లో పికిల్ సాల్ట్ అని దొరుకుతుంది. అదైనా యూజ్ చేయండి. ఇంకా అల్లం ఆవకాయలో ఆవపిండి ఎక్కువగా వాడము. కేవలం 1 టేబుల్ స్పూన్ ఆవపిండినే వాడుతున్నాము. ఆవాలు వేయించిన అవసరం లేదు. ఒక 4, 5 గంటలు ఎండలో ఉంచేసి మిక్సీకి పట్టుకొని జల్లించుకొని తీసుకోండి. ఇంకా జీలకర్ర పొడి 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రని దోరగా వేయించి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. జల్లించుకున్న తర్వాతే మనం ఇందులో కలుపుకోవాలి. అలాగే మెంతిపిండి ఎక్కువగా వాడము. కేవలం 1 టీ స్పూనే. కానీ మెంతుల్ని దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకొని జల్లించుకొని తీసుకోవాలి. పసుపు నిల్వ పచ్చల్లో ఎక్కువగా వాడం కాబట్టి 1 టీ స్పూన్ పసుపుని మాత్రమే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పొడులన్నిటిని కూడా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఆవకాయ చేసేటప్పుడు మీ చేతులు కానీ, గిన్నెలు కానీ, గరిటెలు కానీ, స్పూన్లు కానీ ఏవైనా కూడా పొడిగా ఉండేలా చూసుకోండి. తడి ఏమాత్రం తగిలినా పచ్చడి పాడవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది. నేను పోపు పెట్టుకున్న గిన్నె పెద్దగా ఉంది కాబట్టి నేను అన్నీ ఇందులోనే కలుపుకుంటున్నాను. మనము ఆయిల్ పట్టించిన మామిడికాయ ముక్కలన్నిటిని కూడా నేను ఈ పోపులోకి వేసుకుంటున్నాను. మీరు పోపు వేసుకుంటున్న గిన్నె చిన్నగా ఉంటే వేరే గిన్నెలోకి ఇవన్నీ కలుపుకోండి. మనం కలుపుకున్న పొడులన్నీ కూడా ఇందులో కలుపుకోవాలి. పోపు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే ఆవకాయని కలుపుకోండి.
పోపు ఏ మాత్రం వేడిగా ఉన్నా, గోరువెచ్చగా ఉన్నా పచ్చడి రంగు మారుతుంది. తొందరగా పాడవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మొత్తం అన్నీ కూడా కలుపుకున్నాం కదా! కలుపుకుంటున్నప్పుడు మీకు పచ్చడంతా కూడా ఆయిల్ లేనట్టుగా చాలా గట్టిగా అనిపిస్తుంది కదా! కానీ పచ్చడి ఊరుతున్న కొద్దీ పచ్చడిలోని మామిడికాయ ముక్కల్లోని ఊటతో పాటు ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు చివరగా మామిడికాయ జీడీలు కూడా ఒక 5, 6 కలుపుకుందాం. మామిడికాయలు కొట్టేటప్పుడు మనకి జీడి ముక్కలొస్తాయి కదా! వాటి మీద నల్లని పేపర్ లాంటిది తీసేస్తే ఇలా తెల్లటి జీడి ముక్కలొస్తాయి. ఇవి వేయడం వలన పచ్చడి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అలాగే ముక్కలు గట్టిగా ఉంటాయంటారు. తెలంగాణలో అయితే ఖచ్చితంగా వేస్తాము. మీరొద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇలా కలుపుకున్న ఆవకాయని మూత పెట్టేసి ఒక 3 రోజుల పాటు ఊరనివ్వాలి. మీరు వేరే డబ్బాలోకైనా తీసుకొనుంచొచ్చు. నేనైతే ఒక స్టీల్ క్యాన్‌లోకి తీసుకొనుంచాను. 3 రోజుల తర్వాత చూస్తే పచ్చడి చక్కగా ఊరి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇలా వచ్చినట్టయితే ఆవకాయకి ఆయిల్ పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టు. ఇంక మనము మూడో రోజు ఇంక ఏ ఆయిల్ ఎక్స్‌ట్రాగా యాడ్ చేయనవసరం లేదు. ఆవకాయకి ఎప్పుడైనా సరే 1 ఇంచ్ పైకి ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నట్టయితే ఆవకాయ చాలా కాలం పాటు ఫ్రెష్‌గా ఉంటుంది. అలాగే పచ్చడి ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు ఇదే గిన్నెలో అయినా మీరు కలుపుకోవచ్చు. లేదా ఒక పెద్ద గిన్నెలోకైనా తీసుకొని చక్కగా ఓసారి కలుపుకోండి. మీకు గనక ఇలా ఆయిల్ గనక రానట్టయితే కొద్దిపాటి ఆయిల్‌ని వేడి చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆవకాయలో కలుపుకోండి. అలాగే మూడో రోజు కొద్దిగా పచ్చడిని టేస్ట్ చేయండి. మీకేదైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్‌లో ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ కానీ, ఉప్పు కానీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. అలాగే మీకు ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా! కానీ కలిపితే గ్రేవీ చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందో. ఆయిల్ ఏమాత్రం ఎక్కువగా లేదు. అన్నీ కూడా చాలా చక్కగా సరిపోయాయి. ఇంకా మూడో రోజున మనం ఈ ఆవకాయని పచ్చడి జాడీల్లోకి కానీ, లేదా గ్లాస్ బాటిల్‌లోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అల్లం ఆవకాయ చూస్తూనే నోరూరిపోతుంది కదా! తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్‌లో అల్లం ఆవకాయతో పాటు అల్లం వెల్లుల్లితో చేసిన తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి, కారం అస్సలు వేయని ఉప్పావ రెసిపీ, అసలు సిసలైన ఆంధ్ర ఆవకాయ, అల్లం ఆవకాయతో పాటు పచ్చిమిర్చి నువ్వుల ఆవకాయ, అలాగే పచ్చి మాగాయ రెసిపీస్ లాంటి మరెన్నో మ్యాంగో పికిల్ రెసిపీస్ ఉన్నాయి. సో, డూ చెక్ ఇట్ ఔట్. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.